హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా అస్సలు చేదు లేకుండా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకుందామండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా కాకరకాయలను పైన చెక్కు తీసి శుభ్రంగా తడి లేకుండా తుడిచి ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసి కాసేపు ఆరనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దానిలో 8 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక దానిలో కాకరకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇక్కడ నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నానండి. ఇలా బాగా వేయించుకోండి. ఇప్పుడు కాకరకాయలు ఇలా రంగు మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు వేసుకుందామండి. అందులో ఆవాలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 1 స్పూన్ శనగపప్పు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా పోపు వేసుకున్నాక దీనికి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ ఉప్పు, 1.5 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ ఆవ పొడి, కొంచెం మెంతి పొడి, దీంట్లోనే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలండి. ఇక్కడ నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. దీంట్లో బాగా కలుపుకోండి. దీన్ని బాగా కలపండి. ముందుగా మనం వేసుకున్న పోపును ఇప్పుడు దీంట్లో కలిపేసేయండి. ఈ పోపును కూడా ఇందులో వేయండి. వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయండి. ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 డేస్ అలా ఉంచండి. అప్పుడు రుచికరమైన కాకరకాయ పచ్చడి రెడీ అయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.